मे శ్యామకాశ్చ మే నివరాశ్చ మే అని అడిగాం. అంటే మనం తినడానికి ఇప్పుడంటే భౌతిక సుఖాలు ఎక్కువైపోయాయండి. నాకు కారు కావాలి, బంగళా కావాలి అనేటటువంటి కోరికలు కోరుతున్నాము. కానీ ఆ స్వామిని కోరవలసింది ఏమిటి అని అంటే యవాశ్చమే, తినడానికి ఉపయోగపడేటటువంటి ఎవలు ఏవైతే ఉన్నాయో ఆ ఎవలు కావాలి. యవాశ్చమే మాసాశ్చమే అంటే పెసర్లు కావాలి. అంటే నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమృద్ధిగా మేము పండించుకోవడానికి కష్టపడతాం. మేము వాటిని ఏ విధమైనటువంటి బెంగ లేకుండా మాకు వాటిని అన్నింటినీ కూడా సమృద్ధిగా ఇచ్చివే స్వామి, దానివల్ల మేము జీవనాన్ని చక్కగా కొనసాగిస్తాము అని చెప్పేసి ఆ మంత్రం చెప్పబడింది. తర్వాత ఇంకా ఏమేం కావాలి మాకు? గర్భాచమే వత్సాచమే త్రవిచమే త్రవీచమే దిత్యవాచమే దిత్యౌహీచమే పంచావీచమే త్రివత్సమే త్రివత్సాచమే తుర్యవాచమే తుర్యౌహీచమే అష్టభాచమే పష్టౌచమే ఉక్షాచమే వశాచమే వృషభస్తమే వసత్సమే నటవాంచమే ధేనుశ్చమే ఆయుర్యజ్ఞేన కల్పతాం అని అడుగుతున్నాం. అంటే మనకి ఒకప్పుడు మన జీవనం చక్కగా కొనసాగాలి అని అంటే మనకు కావాల్సినటువంటి కొన్ని ఉన్నాయండి. ఏంటంటే అవి గోవులు. ఆ గోవులతోని మన జీవనం ముడివేయబడి ఉన్నది. మరి ఆ గోవుల్ని ఎలాంటి గోవులు కావాలో తెలుసా స్వామి? గర్భాచమే, గర్భంతో ఉండేటటువంటి గోవులు కావాలి. రేపు మాపు డెలివరీ అవుతాయి కదా, అటువంటి గోవులు కావాలి. అటువంటి గోవులు ఉంటేనే మేము చక్కగా వాటి నుంచి పాలన పితుక్కోగలుగుతాము, మా వ్యవసాయాన్ని చక్కగా చేసుకోగలుగుతాం. గర్భాచమే తర్వాత ఓన్లీ గర్భాచమే కడుపుతో ఉండేటటువంటి ఆవులు మాత్రమే కాదండి స్వామి, ఇది మళ్ళీ అవే ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి నడవాలి కదా. వత్సాశ్చమే, చిన్న పిల్లలు కలిగినటువంటి గోవులు అంటే దూడలు కలిగినటువంటి గోవుల్ని కూడా మనకు ప్రసాదించు స్వామి. ఎవరైనా గోదానం చేసేటటువంటి వాళ్ళు ఉంటే వారు మా దగ్గరికి ఇమ్మని చెప్పేసి మేము చక్కగా వాళ్ళని పాలిస్తాము, తద్వారా మేము పాలించబడతామని చెప్పేసి స్వామిని చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని నమ్మకంలో ఆ విధంగా చెప్పి చెమకంలో ఇవన్నీ